హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం రాసుకునే పద్యం ఒకసారి చెప్పనా? కానివారి తోడ గలసి మెలగుచున్న గానివానె గాని కాంతురవని తాటి క్రింద ప్రాలు ద్రాగిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం ఏమిటో, దీని అర్థం ఏమిటో, దీని భావం ఏమిటో తెలిసేసుకుందాం. పద్యము భావము. పద్యము భావము. కాని వారి తోడ గలసి మెలగుచున్నా. కాని వారి తోడ గలసి మెలగుచున్న. కానివారి తోడ గలసి మెలగుచున్న గానివాని గానే కాంతురవని. గాని వాణి గాని కాంతురవని. గానివానిగానే అంటే కానివాడిగానే కాంతురవని చూస్తారు ఈ భూమిలో, ఈ ప్రపంచంలో. కాని వారితోడ కలిసి మెలుగుచున్న, పనికిరాని వాళ్ళతో, మనం అక్కర్లేదన్న వాళ్ళతో మనం కలిసి తిరుగుతున్నా కూడా కాని వాళ్ళగానే చూస్తారు కాంతురవని. కాని వాళ్ళగానే చూస్తారు. కానీ ఎలాగయ్యా అంటే తాటి క్రింద బ్రాలు త్రాగిన చందమౌ. తాటి క్రింద బాలు త్రాగిన చందమౌ. ఎలా అవుతుందట? తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినట్టు అవుతుందట. మనం ఎంత మంచిగా ఉన్నా సరే చెడ్డవాళ్ళతో కలిసి స్నేహం చేస్తే ఏమవుతుంది? మనల్ని కూడా చెడ్డవాళ్ళుగానే చూస్తుందట అవని. తాటి చెట్టు కింద కూర్చుని నేను పాలు తాగుతున్నాను అంటే ఎవరు నమ్మరట. నిజంగా పాలు తాగుతున్నా సరే వాడు కళ్ళేది అవుతున్నాడు అనుకుంటారన్నమాట. అలాగా మనం ఎంత చెప్పినా వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు, నా బిహేవియర్ నాదే కదా, వాళ్ళు చెప్పినంత మాత్రాన నేను ఎందుకు మారిపోతాను, నాకంటూ ఒక విజ్ఞత ఉంది కదా, దాన్ని బట్టే నేను నడుస్తాను అని ఎంత చెప్పినా కూడా కాదు కాదు, వాళ్ళతో స్నేహం చేస్తున్నావంటే నువ్వు కూడా వాడి లాంటి వాడివే అని లోకం ముద్ర వేసేస్తుందన్నమాట. ఎలాగంటే నువ్వేమా సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మ. ఇష్టమైన వాడా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. యోగ్యత లేని వారితో
చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. అది ఎట్లనగా తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినను కళ్ళు త్రాగినట్లే అని అన్నట్లు. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగిన కళ్ళు తాగినట్లే అని అన్నట్లు. ఇదన్నమాట సంగతి. అదే కదా మనం మొదటి నుంచి చెప్పుకున్నది. ఏమిటట? కానివారి తోడ గలసి మెలగుచున్న గానివాని గాని కాంతురవని, గానివాని గాని కాంతురవని, తాటి క్రింద ప్రాలు త్రాగిన చందమౌ. తాటి చెట్టు కింద పాలు త్రాగినట్లవును. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. యోగ్యత లేని వాళ్ళతో మనం పోనీలే కదా అని చెలిమి చేస్తే, స్నేహం చేస్తే మనం అవన్నీ పట్టించుకోము. వాళ్ళకి యోగ్యత లేకపోతే ఏమైంది? మనకి యోగ్యత ఉంది కదా, మన యోగ్యత కూడా వాళ్ళకి కొంత పంచొచ్చు కదా. లేదంటే వాళ్ళ యోగ్యత మనకేం సంబంధం? మనకి ఫ్రెండ్షిప్ మాత్రమే కావాలి, అవతల వాళ్ళు మంచి వాళ్ళు అయ్యి ఉండొచ్చు అని మనం భ్రమించి మనం స్నేహం చేస్తే కనుక యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. వాళ్ళతో మనం మంచిగా ఉండి మన మంచితనం మనం చాటుతున్నా సరే లోకం ఏమంటుందట? ప్రపంచం నువ్వు కూడా అయోగ్యుడివే అని ముద్ర వేసేస్తుందన్నమాట. నిన్ను కూడా అయోగ్యుడిగానే చూస్తుందట. మీకు ఎంత యోగ్యత ఉన్నా, నువ్వు ఎంత మంచివాడివైనా కూడా చెడ్డవాళ్లతో చెలిమి చేయడం వల్ల ఏమవుతుంది? నిన్ను కూడా చెడ్డవాడిగానే ప్రపంచం గుర్తిస్తుంది. అది ఎలాగయ్యా అంటే, అది ఎట్లనగా తాటి చెట్టు కింద కూర్చుని పాలు త్రాగినా కళ్ళు తాగినట్లే అని అన్నట్టు. తాటి చెట్టు కింద కూర్చుని ఇంట్లో నుంచి గ్లాస్ నిండా చిక్కటి పాలు తీసుకెళ్ళి తాటి చెట్టు కింద కూర్చుని ఎందుకు తాగాలి అసలు కదా? కాబట్టి తాటి చెట్టు కింద కూర్చుని నువ్వు పాలు తాగినా కూడా ప్రపంచం ఏమంటుంది? కళ్ళే తాగుతున్నావు. ఉండి మేమతో చెప్తావు, కళ్ళు తాగుతున్నావు కదా అంటే, కాదబ్బా పాలబ్బా అన్నా కూడా నువ్వు ఎందుకు మరి పాలు తెచ్చుకొని కళ్ళు చెట్టు కింద కూర్చొని తాగుతావు అనే డౌటే వస్తుంది తప్ప, నువ్వు పాలు తాగుతున్నావంటే ఎవ్వరు కూడా నమ్మరనమాట. ఎందుకు? ఆ చెట్టు అలాంటిది కనుక అది కళ్ళును మాత్రమే ఇస్తుంది. కాబట్టి దాని కింద ఎందుకు కూర్చుంటారు? ఎవరైనా సరే కళ్ళు తాగడానికి కూర్చుంటారు. కళ్ళు ఎప్పుడెప్పుడు దింపుతాడా? వేడివేడిగా తాగేద్దాము, మంచి టేస్ట్గా తాగుదాము అని. దానికోసం నేను తాగాను అనుకోకండి, నేను ఇప్పుడు తాగలేదు చెప్తాను. అయితే బాగుంటుంది కదా దింపగానే అన్నట్టుగా దాని కింద ఆతృతగా కూర్చుంటారనమాట. అంతేగాని పాలు తాగేవాడికి కళ్ళు చెట్టు కింద తాటి చెట్టు కింద ఏం పని ఉండదు కదా. కానీ మనం పిచ్చెక్కి ఏదో తాటి చెట్టు నీడ కూడా ఉండదు, పోని అది పెద్ద నీడ ఉంది అక్కడ కూర్చున్నాం, చల్లటి గాలేస్తుంది అనుకోవడానికి. ఒక తాటి పండు నెత్తి మీద పడితే బుర్ర పగలడం తప్ప ఇంకో ఉపయోగమే ఉండదు. దాంతో మనకి పని లేని వాళ్ళకి. కానీ మనం ఏం చేస్తున్నాం? మంచి చిక్కటి పాలు గ్లాస్ నిండా పోసుకెళ్ళి దాని కింద కూర్చుని తాగినా కూడా ప్రపంచం ఏం చేస్తుంది? తాటి కళ్ళు మాత్రమే తాగుతున్నావు అని ముద్ర వేసేస్తుంది.
కాదురా బాబు నేను పాలు తాగుతున్నా కూడా ఎవ్వరూ నమ్మరు. నువ్వు పాలే తాగవచ్చుగాక, అయినా నువ్వు ఇంట్లోకి వచ్చిన తాగు చెట్టు కింద ఎందుకు వచ్చి తాగుతున్నావు, నువ్వు కళ్ళేరేస్తున్నావు అని ప్రపంచం అంటుంది. కనుక చెడ్డవాళ్ళతో స్నేహం అనేది అంత మంచిది కాదు. నువ్వు ఎంత మంచివాడివైనా కూడా చెడ్డవాడితో స్నేహం చేసావంటే నీకు కూడా చెడ్డ పేరు మాత్రమే వస్తుంది అని వేమన గారు తెలియజేస్తున్నారు. మనం తెలిసేసుకుందాం. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం రాసుకునే పద్యం ఒకసారి చెప్పనా? కానివారి తోడ గలసి మెలగుచున్న గానివానె గాని కాంతురవని తాటి క్రింద ప్రాలు ద్రాగిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం ఏమిటో, దీని అర్థం ఏమిటో, దీని భావం ఏమిటో తెలిసేసుకుందాం. పద్యము భావము. పద్యము భావము. కాని వారితోడ గలసి మెలగుచున్నా, కాని వారితోడ గలసి మెలగుచున్న, కాని వారితోడ గలసి మెలగుచున్న గానివాని గానే కాంతురవని. గాని వాణి గాని కాంతురవని. గానివానిగానే అంటే కానివాడిగానే కాంతురవని చూస్తారు ఈ భూమిలో, ఈ ప్రపంచంలో. కాని వారితోడ కలిసి మెలుగుచున్న, పనికిరాని వాళ్ళతో, మనం అక్కర్లేదన్న వాళ్ళతో మనం కలిసి తిరుగుతున్నా కూడా కాని వాళ్ళగానే చూస్తారు కాంతురవని. కాని వాళ్ళగానే చూస్తారు. కానీ ఎలాగయ్యా అంటే తాటి క్రింద బ్రాలు త్రాగిన చందమౌ, తాటి క్రింద బాలు త్రాగిన చందమౌ. ఎలా అవుతుందట? తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినట్టు అవుతుందట. మనం ఎంత మంచిగా ఉన్నా సరే చెడ్డవాళ్ళతో కలిసి స్నేహం చేస్తే ఏమవుతుంది? మనల్ని కూడా చెడ్డవాళ్ళుగానే చూస్తుందట అవని. తాటికి చెట్టు కింద కూర్చుని నేను పాలు తాగుతున్నాను అంటే ఎవరు నమ్మరట. నిజంగా పాలు తాగుతున్నా సరే వాడు కళ్ళేది అవుతున్నాడు అనుకుంటారన్నమాట. అలాగా మనం ఎంత చెప్పినా వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు, నా బిహేవియర్ నాదే కదా, వాళ్ళు చెప్పినంత మాత్రాన నేను ఎందుకు మారిపోతాను, నాకంటూ ఒక విజ్ఞత ఉంది కదా, దాన్ని బట్టే నేను నడుస్తాను అని ఎంత చెప్పినా కూడా కాదు కాదు, వాళ్ళతో స్నేహం చేస్తున్నావంటే నువ్వు కూడా వాడి లాంటి వాడివే అని లోకం ముద్ర వేసేస్తుందన్నమాట. ఎలాగంటే నువ్వేమా సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మ. ఇష్టమైన వాడా
సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. అది ఎట్లనగా, తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినను కళ్ళు త్రాగినట్లే అని అన్నట్లు. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగిన కళ్ళు తాగినట్లే అని అన్నట్లు. ఇదన్నమాట సంగతి. అదే కదా మనం మొదటి నుంచి చెప్పుకున్నది. ఏమిటట? కానివారి తోడ గలసి మెలగుచున్న గానివాని గాని కాంతురవని, గానివాని గాని కాంతురవని, తాటి క్రింద ప్రాలు త్రాగిన చందమౌ. తాటి చెట్టు కింద పాలు త్రాగినట్లవును. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. యోగ్యత లేని వాళ్ళతో మనం పోనీలే కదా అని చెలిమి చేస్తే, స్నేహం చేస్తే మనం అవన్నీ పట్టించుకోము. వాళ్ళకి యోగ్యత లేకపోతే ఏమైంది? మనకి యోగ్యత ఉంది కదా, మన యోగ్యత కూడా వాళ్ళకి కొంత పంచచ్చు కదా. లేదంటే వాళ్ళ యోగ్యత మనకేం సంబంధం? మనకి ఫ్రెండ్షిప్ మాత్రమే కావాలి, అవతల వాళ్ళు మంచి వాళ్ళు అయ్యి ఉండొచ్చు అని మనం భ్రమించి మనం స్నేహం చేస్తే కనుక యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. వాళ్ళతో మనం మంచిగా ఉండి మన మంచితనం మనం చాటుతున్నా సరే లోకం ఏమంటుందట? ప్రపంచం నువ్వు కూడా అయోగ్యుడివే అని ముద్ర వేసేస్తుందన్నమాట. నిన్ను కూడా అయోగ్యుడిగానే చూస్తుందట. మీకు ఎంత యోగ్యత ఉన్నా, నువ్వు ఎంత మంచివాడివైనా కూడా చెడ్డవాళ్లతో చెలిమి చేయడం వల్ల ఏమవుతుంది? నిన్ను కూడా చెడ్డవాడిగానే ప్రపంచం గుర్తిస్తుంది. అది ఎలాగయ్యా అంటే, అది ఎట్లనగా, తాటి చెట్టు కింద కూర్చుని పాలు త్రాగినా కళ్ళు తాగినట్లే అని అన్నట్టు. తాటి చెట్టు కింద కూర్చుని ఇంట్లో నుంచి గ్లాస్ నిండా చిక్కటి పాలు తీసుకెళ్ళి తాటి చెట్టు కింద కూర్చుని ఎందుకు తాగాలి అసలు కదా? కాబట్టి తాటి చెట్టు కింద కూర్చుని నువ్వు పాలు తాగినా కూడా ప్రపంచం ఏమంటుంది? కళ్ళే తాగుతున్నావు. ఉండి మేమతో చెప్తా ఉండు, కళ్ళు తాగుతున్నావు కదా అంటే, కాదబ్బా పాలబ్బా అన్నా కూడా నువ్వు ఎందుకు మరి పాలు తెచ్చుకొని కళ్ళు చెట్టు కింద కూర్చొని తాగుతావు అనే డౌటే వస్తుంది తప్ప, నువ్వు పాలు తాగుతున్నావంటే ఎవ్వరు కూడా నమ్మరనమాట. ఎందుకు? ఆ చెట్టు అలాంటిది కనుక అది కళ్ళును మాత్రమే ఇస్తుంది. కాబట్టి దాని కింద ఎందుకు కూర్చుంటారు ఎవరైనా సరే? కళ్ళు తాగడానికి కూర్చుంటారు. కళ్ళు ఎప్పుడెప్పుడు దింపుతాడా? వేడివేడిగా తాగేద్దాము, మంచి టేస్ట్గా తాగుదాము అని. దానికోసం నేను తాగాను అనుకోకండి, నేను ఎప్పుడు తాగలేదు, చెప్తాను.
అయితే బాగుంటుంది కదా దింపగానే అన్నట్టుగా దాని కింద ఆతృతగా కూర్చుంటారనమాట. అంతేగాని పాలు తాగేవాడికి కళ్ళు చెట్టు కింద తాటి చెట్టు కింద ఏం పని ఉండదు కదా. కానీ మనం పిచ్చెక్కి ఏదో తాటి చెట్టు నీడ కూడా ఉండదు, పోని అది పెద్ద నీడ ఉంది అక్కడ కూర్చున్నాం చల్లటి గాలేస్తుంది అనుకోవడానికి. ఒక తాటి పండు నెత్తి మీద పడితే బుర్ర పగలడం తప్ప ఇంకో ఉపయోగమే ఉండదు. దాంతో మనకి పని లేని వాళ్ళకి. కానీ మనం ఏం చేస్తున్నాం, మంచి చిక్కటి పాలు గ్లాస్ నిండా పోసుకెళ్ళి దాని కింద కూర్చుని తాగినా కూడా ప్రపంచం ఏం చేస్తుంది, తాటి కళ్ళు మాత్రమే తాగుతున్నావు అని ముద్ర వేసేస్తుంది. కాదురా బాబు నేను పాలు తాగుతున్నా కూడా ఎవ్వరూ నమ్మరు. నువ్వు పాలే తాగవచ్చుగాక, అయినా నువ్వు ఇంట్లో కూర్చుని తాగు, చెట్టు కింద ఎందుకు కూర్చుని తాగుతున్నావు, నువ్వు కళ్ళు తాగుతున్నావు అని ప్రపంచం అంటుంది. కనుక చెడ్డవాళ్ళతో స్నేహం అనేది అంత మంచిది కాదు. నువ్వు ఎంత మంచివాడివైనా కూడా చెడ్డవాడితో స్నేహం చేసావంటే నీకు కూడా చెడ్డ పేరు మాత్రమే వస్తుంది అని వేమన గారు తెలియజేస్తున్నారు. మనం తెలిసేసుకుందాం. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం రాసుకునే పద్యం ఒకసారి చెప్పనా. కానివారి తోడ గలసి మెలగుచున్న గానివానె గాని కాంతురవని తాటి క్రింద ప్రాలు ద్రాగిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం ఏమిటో, దీని అర్థం ఏమిటో, దీని భావం ఏమిటో తెలిసేసుకుందాం. పద్యము భావము. పద్యము భావము. కాని వారితోడ గలసి మెలగుచున్నా. కాని వారితోడ గలసి మెలగుచున్న. కానివారితోడ గలసి మెలగుచున్న గానివానిగానే కాంతురవని. గాని వాణి గాని కాంతురవని. గానివానిగానే అంటే కానివాడిగానే కాంతురవని చూస్తారు ఈ భూమిలో, ఈ ప్రపంచంలో. కాని వారితోడ కలిసి మెలుగుచున్న పనికిరాని వాళ్ళతో, మనం అక్కర్లేదన్న వాళ్ళతో మనం కలిసి తిరుగుతున్నా కూడా కాని వాళ్ళగానే చూస్తారు కాంతురవని. కాని వాళ్ళగానే చూస్తారు. కానీ ఎలాగయ్యా అంటే తాటి క్రింద బ్రాలు త్రాగిన చందమౌ. తాటి క్రింద బాలు త్రాగిన చందమౌ. ఎలా అవుతుందట, తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినట్టు అవుతుందట. మనం ఎంత మంచిగా ఉన్నా సరే చెడ్డవాళ్ళతో కలిసి స్నేహం చేస్తే ఏమవుతుంది, మనల్ని కూడా చెడ్డవాళ్ళుగానే చూస్తుందట అవని. తాటికి చెట్టు కింద కూర్చుని నేను పాలు తాగుతున్నాను అంటే ఎవరు నమ్మరట. నిజంగా పాలు తాగుతున్నా సరే వాడు కళ్ళే తాగుతున్నాడు అనుకుంటారన్నమాట. అలాగా మనం ఎంత చెప్పినా వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు, నా బిహేవియర్ నాదే కదా, వాళ్ళు చెప్పినంత మాత్రాన నేను ఎందుకు మారిపోతాను, నాకంటూ ఒక విజ్ఞత ఉంది కదా, దాన్ని బట్టే నేను నడుస్తాను అని ఎంత చెప్పినా కూడా కాదు కాదు, వాళ్ళతో స్నేహం చేస్తున్నావంటే నువ్వు కూడా వాడి లాంటి వాడివే అని లోకం ముద్ర వేసేస్తుందన్నమాట. ఎలాగంటే నువ్వేమా సమస్త భోగము
ఇచ్చినట్టి పరమాత్మ ఇష్టమైన వాడా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. అది ఎట్లనగా తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినను కళ్ళు త్రాగినట్లే అని అన్నట్లు. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగిన కళ్ళు తాగినట్లే అని అన్నట్లు. ఇదన్నమాట సంగతి. అదే కదా మనం మొదటి నుంచి చెప్పుకున్నది. ఏమిటట? కానివారి తోడ గలసి మెలగుచున్న గానివాని గాని కాంతురవని, గానివాని గాని కాంతురవని, తాటి క్రింద ప్రాలు త్రాగిన చందమౌ. తాటి చెట్టు కింద పాలు త్రాగినట్లవును. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. యోగ్యత లేని వాళ్ళతో మనం పోనీలే కదా అని చెలిమి చేస్తే, స్నేహం చేస్తే మనం అవన్నీ పట్టించుకోము. వాళ్ళకి యోగ్యత లేకపోతే ఏమైంది? మనకి యోగ్యత ఉంది కదా, మన యోగ్యత కూడా వాళ్ళకి కొంత పంచచ్చు కదా. లేదంటే వాళ్ళ యోగ్యత మనకేం సంబంధం? మనకి ఫ్రెండ్షిప్ మాత్రమే కావాలి, అవతల వాళ్ళు మంచి వాళ్ళు అయ్యి ఉండొచ్చు అని మనం భ్రమించి మనం స్నేహం చేస్తే గనక యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. వాళ్ళతో మనం మంచిగా ఉండి మన మంచితనం మనం చాటుతున్నా సరే లోకం ఏమంటుందట? ప్రపంచం నువ్వు కూడా అయోగ్యుడివే అని ముద్ర వేసేస్తుందన్నమాట. నిన్ను కూడా అయోగ్యుడిగానే చూస్తుందట. మీకు ఎంత యోగ్యత ఉన్నా, నువ్వు ఎంత మంచివాడివైనా కూడా చెడ్డవాళ్లతో చెలిమి చేయడం వల్ల ఏమవుతుంది? నిన్ను కూడా చెడ్డవాడిగానే ప్రపంచం గుర్తిస్తుంది. అది ఎలాగయ్యా అంటే, అది ఎట్లనగా తాటి చెట్టు కింద కూర్చుని పాలు త్రాగినా కళ్ళు తాగినట్లే అని అన్నట్టు. తాటి చెట్టు కింద కూర్చుని ఇంట్లో నుంచి గ్లాస్ నిండా చిక్కటి పాలు తీసుకెళ్ళి తాటి చెట్టు కింద కూర్చుని ఎందుకు తాగాలి అసలు కదా? కాబట్టి తాటి చెట్టు కింద కూర్చుని నువ్వు పాలు తాగినా కూడా ప్రపంచం ఏమంటుంది? కళ్ళే తాగుతున్నావు. మేము చెప్తా ఉండు,
కళ్ళు తాగుతున్నావు కదా అంటే, కాదబ్బా పాలబ్బా అన్నా కూడా నువ్వు ఎందుకు మరి పాలు తెచ్చుకొని కళ్ళు చెట్టు కింద కూర్చొని తాగుతావు అనే డౌటే వస్తుంది తప్ప, నువ్వు పాలు తాగుతున్నావంటే ఎవరు కూడా నమ్మరు అనమాట. ఎందుకు? ఆ చెట్టు అలాంటిది కనుక అది కళ్ళును మాత్రమే ఇస్తుంది. కాబట్టి దాని కింద ఎందుకు కూర్చుంటారు ఎవరైనా సరే? కళ్ళు తాగడానికి కూర్చుంటారు. కళ్ళు ఎప్పుడెప్పుడు దింపుతాడా, వేడివేడిగా తాగేద్దాము, మంచి టేస్ట్గా తాగుదాము అని. దానికోసం నేను తాగాను అనుకోకండి, నేను ఇప్పుడు తాగలేదు చెప్తాను. అయితే బాగుంటుంది కదా దింపగానే అన్నట్టుగా దాని కింద ఆతృతగా కూర్చుంటారనమాట. అంతేగాని పాలు తాగేవాడికి కళ్ళు చెట్టు కింద తాటి చెట్టు కింద ఏం పని ఉండదు కదా. కానీ మనం పిచ్చెక్కి ఏదో తాటి చెట్టు నీడ కూడా ఉండదు, పోని అది పెద్ద నీడ ఉంది అక్కడ కూర్చున్నాం, చల్లటి గాలేస్తుంది అనుకోవడానికి. ఒక తాటి పండు నెత్తి మీద పడితే బుర్ర పగలడం తప్ప ఇంకో ఉపయోగమే ఉండదు. దాంతో మనకి పని లేని వాళ్ళకి. కానీ మనం ఏం చేస్తున్నాం? మంచి చిక్కటి పాలు గ్లాస్ నిండా పోసుకెళ్ళి దాని కింద కూర్చుని తాగినా కూడా ప్రపంచం ఏం చేస్తుంది? తాటి కళ్ళు మాత్రమే తాగుతున్నావు అని ముద్ర వేసేస్తుంది. కాదురా బాబు నేను పాలు తాగుతున్నా కూడా ఎవ్వరూ నమ్మరు. నువ్వు పాలే తాగవచ్చుగాక, అయినా నువ్వు ఇంట్లో కూర్చుని తాగు, చెట్టు కింద ఎందుకు కూర్చుని తాగుతున్నావు? నువ్వు కళ్ళు తాగుతున్నావు అని ప్రపంచం అంటుంది. కనుక చెడ్డవాళ్ళతో స్నేహం అనేది అంత మంచిది కాదు. నువ్వు ఎంత మంచివాడివైనా కూడా చెడ్డవాడితో స్నేహం చేసావంటే నీకు కూడా చెడ్డ పేరు మాత్రమే వస్తుంది అని వేమన గారు తెలియజేస్తున్నారు. మనం తెలిసేసుకుందాం. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం రాసుకునే పద్యం ఒకసారి చెప్పనా? కానివారి తోడ గలసి మెలగుచున్న గానివానె గాని కాంతురవని, తాటి క్రింద ప్రాలు ద్రాగిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం ఏమిటో, దీని అర్థం ఏమిటో, దీని భావం ఏమిటో తెలిసేసుకుందాం. పద్యము భావము. పద్యము భావము. కాని వారి తోడ గలసి మెలగుచున్నా, కాని వారి తోడ గలసి మెలగుచున్న, కానివారి తోడ గలసి మెలగుచున్న గానివానిగానే కాంతురవని, గాని వాని గాని కాంతురవని. గానివానిగానే అంటే కానివాడిగానే కాంతురవని చూస్తారు ఈ భూమిలో, ఈ ప్రపంచంలో. కానివారితోడ కలిసి మెలుగుచున్న, పనికిరాని వాళ్ళతో, మనం అక్కర్లేదన్న వాళ్ళతో మనం కలిసి తిరుగుతున్నా కూడా కాని వాళ్ళగానే చూస్తారు కాంతురవని. కాని వాళ్ళగానే చూస్తారు. కానీ ఎలాగయ్యా అంటే, తాటి క్రింద బ్రాలు త్రాగిన చందమౌ, తాటి క్రింద బాలు త్రాగిన చందమౌ. ఎలా అవుతుందట? తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినట్టు అవుతుందట. మనం ఎంత మంచిగా ఉన్నా సరే చెడ్డవాళ్ళతో కలిసి స్నేహం చేస్తే ఏమవుతుంది? మనల్ని కూడా చెడ్డవాళ్ళుగానే చూస్తుందట అవని. తాటికి చెట్టు కింద కూర్చుని నేను పాలు తాగుతున్నాను అంటే ఎవరు నమ్మరట. నిజంగా పాలు తాగుతున్నా సరే వాడు కళ్ళే తాగుతున్నాడు అనుకుంటారన్నమాట. అలాగా మనం ఎంత చెప్పినా వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు, నా బిహేవియర్ నాదే కదా, వాళ్ళు చెప్పినంత మాత్రాన నేను ఎందుకు మారిపోతాను,
నాకంటూ ఒక విజ్ఞత ఉంది కదా, దాన్ని బట్టే నేను నడుస్తాను అని ఎంత చెప్పినా కూడా కాదు కాదు, వాళ్ళతో స్నేహం చేస్తున్నావంటే నువ్వు కూడా వాడి లాంటి వాడివే అని లోకం ముద్ర వేసేస్తుందన్నమాట. ఎలాగంటే నువ్వేమా సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మ ఇష్టమైన వాడా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. అది ఎట్లనగా తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినను కళ్ళు త్రాగినట్లే అని అన్నట్లు. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగిన కళ్ళు తాగినట్లే అని అన్నట్లు. ఇదన్నమాట సంగతి. అదే కదా మనం మొదటి నుంచి చెప్పుకున్నది ఏమిటట, కానివారి తోడ గలసి మెలగుచున్న గానివాని గాని కాంతురవని, గానివాని గాని కాంతురవని, తాటి క్రింద ప్రాలు త్రాగిన చందమౌ. తాటి చెట్టు కింద పాలు త్రాగినట్లవును. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. యోగ్యత లేని వాళ్ళతో మనం పోనీలే కదా అని చెలిమి చేస్తే, స్నేహం చేస్తే మనం అవన్నీ పట్టించుకోము. వాళ్ళకి యోగ్యత లేకపోతే ఏమైంది, మనకి యోగ్యత ఉంది కదా, మన యోగ్యత కూడా వాళ్ళకి కొంత పంచొచ్చు కదా. లేదంటే వాళ్ళ యోగ్యత మనకేం సంబంధం, మనకి ఫ్రెండ్షిప్ మాత్రమే కావాలి, అవతల వాళ్ళు మంచి వాళ్ళు అయ్యి ఉండొచ్చు అని మనం భ్రమించి మనం స్నేహం చేస్తే కనుక యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. వాళ్ళతో మనం మంచిగా ఉండి మన మంచితనం మనం చాటుతున్నా సరే
లోకం ఏమంటుందట, ప్రపంచం నువ్వు కూడా అయోగ్యుడివే అని ముద్ర వేసేస్తుందన్నమాట. నిన్ను కూడా అయోగ్యుడిగానే చూస్తుందట. మీకు ఎంత యోగ్యత ఉన్నా, నువ్వు ఎంత మంచివాడివైనా కూడా చెడ్డవాళ్లతో చెలిమి చేయడం వల్ల ఏమవుతుంది, నిన్ను కూడా చెడ్డవాడిగానే ప్రపంచం గుర్తిస్తుంది. అది ఎలాగయ్యా అంటే, అది ఎట్లనగా, తాటి చెట్టు కింద కూర్చుని పాలు త్రాగినా కళ్ళు తాగినట్లే అని అన్నట్టు. తాటి చెట్టు కింద కూర్చుని ఇంట్లో నుంచి గ్లాస్ నిండా చక్కటి చిక్కటి పాలు తీసుకెళ్ళి తాటి చెట్టు కింద కూర్చుని ఎందుకు తాగాలి అసలు కదా. కాబట్టి తాటి చెట్టు కింద కూర్చుని నువ్వు పాలు తాగినా కూడా ప్రపంచం ఏమంటుంది, కళ్ళే తాగుతున్నావు. ఉండి మేమతో చెప్తావు, కళ్ళు తాగుతున్నావు కదా అంటే, కాదబ్బా పాలబ్బా అన్నా కూడా నువ్వు ఎందుకు మరి పాలు తెచ్చుకొని కళ్ళు చెట్టు కింద కూర్చొని తాగుతావు అనే డౌటే వస్తుంది తప్ప, నువ్వు పాలు తాగుతున్నావంటే ఎవ్వరు కూడా నమ్మరనమాట. ఎందుకు, ఆ చెట్టు అలాంటిది కనుక అది కళ్ళును మాత్రమే ఇస్తుంది. కాబట్టి దాని కింద ఎందుకు కూర్చుంటారు ఎవరైనా సరే, కళ్ళు తాగడానికి కూర్చుంటారు. కళ్ళు ఎప్పుడెప్పుడు దింపుతాడా, వేడివేడిగా తాగేద్దాము, మంచి టేస్ట్గా తాగుదాము అని. దానికోసం నేను తాగాను అనుకోకండి, నేను ఇప్పుడు తాగలేదు చెప్తాను. అయితే బాగుంటుంది కదా దింపగానే అన్నట్టుగా దాని కింద ఆతృతగా కూర్చుంటారనమాట. అంతేగాని పాలు తాగేవాడికి కళ్ళు చెట్టు కింద తాటి చెట్టు కింద ఏం పని ఉండదు కదా. కానీ మనం పిచ్చెక్కి ఏదో తాటి చెట్టు నీడ కూడా ఉండదు, పోని అది పెద్ద నీడ ఉంది అక్కడ కూర్చున్నాం, చల్లటి గాలేస్తుంది అనుకోవడానికి. ఒక తాటి పండు నెత్తి మీద పడితే బుర్ర పగలడం తప్ప ఇంకో ఉపయోగమే ఉండదు. దాంతో మనకి పని లేని వాళ్ళకి. కానీ మనం ఏం చేస్తున్నాం, మంచి చిక్కటి పాలు గ్లాస్ నిండా పోసుకెళ్ళి దాని కింద కూర్చుని తాగినా కూడా ప్రపంచం ఏం చేస్తుంది, తాటి కళ్ళు మాత్రమే తాగుతున్నావు అని ముద్ర వేసేస్తుంది. కాదురా బాబు నేను పాలు తాగుతున్నా కూడా ఎవ్వరూ నమ్మరు. నువ్వు పాలే తాగవచ్చుగాక, అయినా నువ్వు ఇంట్లో కూర్చుని తాగు, చెట్టు కింద ఎందుకు కూర్చుని తాగుతున్నావు, నువ్వు కళ్ళు తాగుతున్నావు అని ప్రపంచం అంటుంది. కనుక చెడ్డవాళ్ళతో స్నేహం అనేది అంత మంచిది కాదు. నువ్వు ఎంత మంచివాడివైనా కూడా చెడ్డవాడితో స్నేహం చేశావంటే నీకు కూడా చెడ్డ పేరు మాత్రమే వస్తుంది అని వేమన గారు తెలియజేస్తున్నారు. మనం తెలిసేసుకుందాం. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం రాసుకునే పద్యం ఒకసారి చెప్పనా. కానివారి తోడ గలసి మెలగుచున్న గానివానె గాని కాంతురవని, తాటి క్రింద ప్రాలు ద్రాగిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం ఏమిటో, దీని అర్థం ఏమిటో, దీని భావం ఏమిటో తెలిసేసుకుందాం. పద్యము భావము. పద్యము భావము. కాని వారితోడ గలసి మెలగుచున్నా, కాని వారితోడ గలసి మెలగుచున్న, కానివారితోడ గలసి మెలగుచున్న గానివానిగానే కాంతురవని, గాని వాణి గాని కాంతురవని. గానివానిగానే అంటే కానివాడిగానే కాంతురవని చూస్తారు ఈ భూమిలో, ఈ ప్రపంచంలో. కాని వారితోడ కలిసి మెలుగుచున్న, పనికిరాని వాళ్ళతో, మనం అక్కర్లేదన్న వాళ్ళతో మనం కలిసి తిరుగుతున్నా కూడా కాని వాళ్ళగానే చూస్తారు, కాంతురవని కాని వాళ్ళగానే చూస్తారు. కానీ ఎలాగయ్యా అంటే, తాటి క్రింద బ్రాలు త్రాగిన చందమౌ, తాటి క్రింద బాలు త్రాగిన
చందమౌ. ఎలా అవుతుందట? తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినట్టు అవుతుందట. మనం ఎంత మంచిగా ఉన్నా సరే చెడ్డవాళ్ళతో కలిసి స్నేహం చేస్తే ఏమవుతుంది? మనల్ని కూడా చెడ్డవాళ్ళుగానే చూస్తుందట అవని. తాటి చెట్టు కింద కూర్చుని నేను పాలు తాగుతున్నాను అంటే ఎవరు నమ్మరట. నిజంగా పాలు తాగుతున్నా సరే వాడు కళ్ళే తాగుతున్నాడు అనుకుంటారన్నమాట. అలాగా మనం ఎంత చెప్పినా వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు, నా బిహేవియర్ నాదే కదా, వాళ్ళు చెప్పినంత మాత్రాన నేను ఎందుకు మారిపోతాను, నాకంటూ ఒక విజ్ఞత ఉంది కదా, దాన్ని బట్టే నేను నడుస్తాను అని ఎంత చెప్పినా కూడా కాదు కాదు, వాళ్ళతో స్నేహం చేస్తున్నావంటే నువ్వు కూడా వాడి లాంటి వాడివే అని లోకం ముద్ర వేసేస్తుందన్నమాట. ఎలాగంటే నువ్వేమా సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మ ఇష్టమైన వాడా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. అది ఎట్లనగా తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినను కళ్ళు త్రాగినట్లే అని అన్నట్లు. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగిన కళ్ళు తాగినట్లే అని అన్నట్లు. ఇదన్నమాట సంగతి. అదే కదా మనం మొదటి నుంచి చెప్పుకున్నది. ఏమిటట? కానివారి తోడ గలసి మెలగుచున్న గానివాని గాని కాంతురవని, గానివాని గాని కాంతురవని, తాటి క్రింద ప్రాలు త్రాగిన చందమౌ. తాటి చెట్టు కింద పాలు త్రాగినట్లవును. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది.
యోగ్యత లేని వాళ్ళతో మనం పోనీలే కదా అని చెలిమి చేస్తే, స్నేహం చేస్తే మనం అవన్నీ పట్టించుకోము. వాళ్ళకి యోగ్యత లేకపోతే ఏమైంది, మనకి యోగ్యత ఉంది కదా, మన యోగ్యత కూడా వాళ్ళకి కొంత పంచొచ్చు కదా. లేదంటే వాళ్ళ యోగ్యత మనకేం సంబంధం, మనకి ఫ్రెండ్షిప్ మాత్రమే కావాలి, అవతల వాళ్ళు మంచి వాళ్ళు అయ్యి ఉండొచ్చు అని మనం భ్రమించి మనం స్నేహం చేస్తే కనుక యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. వాళ్ళతో మనం మంచిగా ఉండి మన మంచితనం మనం చాటుతున్నా సరే లోకం ఏమంటుందంటే, ప్రపంచం నువ్వు కూడా అయోగ్యుడివే అని ముద్ర వేసేస్తుందన్నమాట. నిన్ను కూడా అయోగ్యుడిగానే చూస్తుందట. మీకు ఎంత యోగ్యత ఉన్నా, నువ్వు ఎంత మంచివాడివైనా కూడా చెడ్డవాళ్లతో చెలిమి చేయడం వల్ల ఏమవుతుంది, నిన్ను కూడా చెడ్డవాడిగానే ప్రపంచం గుర్తిస్తుంది. అది ఎలాగయ్యా అంటే, అది ఎట్లనగా, తాటి చెట్టు కింద కూర్చుని పాలు త్రాగినా కళ్ళు తాగినట్లే అని అన్నట్టు. తాటి చెట్టు కింద కూర్చుని ఇంట్లో నుంచి గ్లాస్ నిండా చక్కటి చిక్కటి పాలు తీసుకెళ్ళి తాటి చెట్టు కింద కూర్చుని ఎందుకు తాగాలి అసలు కదా. కాబట్టి తాటి చెట్టు కింద కూర్చుని నువ్వు పాలు తాగినా కూడా ప్రపంచం ఏమంటుంది, కళ్ళే తాగుతున్నావు, ఉండి మేమతో చెప్తా ఉండు, కళ్ళు తాగుతున్నావు కదా అంటే, కాదబ్బా పాలబ్బా అన్నా కూడా నువ్వు ఎందుకు మరి పాలు తెచ్చుకొని కళ్ళు చెట్టు కింద కూర్చొని తాగుతావు అనే డౌటే వస్తుంది తప్ప, నువ్వు పాలు తాగుతున్నావంటే ఎవ్వరు కూడా నమ్మరు అనమాట. ఎందుకు, ఆ చెట్టు అలాంటిది కనుక అది కళ్ళును మాత్రమే ఇస్తుంది. కాబట్టి దాని కింద ఎందుకు కూర్చుంటారు ఎవరైనా సరే, కళ్ళు తాగడానికి కూర్చుంటారు. కళ్ళు ఎప్పుడెప్పుడు దింపుతాడా, వేడివేడిగా తాగేద్దాము, మంచి టేస్ట్గా తాగుదాము అని. దానికోసం నేను తాగాను అనుకోకండి, నేను ఇప్పుడు తాగలేదు చెప్తాను. అయితే బాగుంటుంది కదా దింపగానే అన్నట్టుగా దాని కింద ఆతృతగా కూర్చుంటారనమాట. అంతేగాని పాలు తాగేవాడికి కళ్ళు చెట్టు కింద తాటి చెట్టు కింద ఏం పని ఉండదు కదా. కానీ మనం పిచ్చెక్కి ఏదో తాటి చెట్టు నీడ కూడా ఉండదు, పోని అది పెద్ద నీడ ఉంది అక్కడ కూర్చున్నాం, చల్లటి గాలేస్తుంది అనుకోవడానికి. ఒక తాటి పండు నెత్తి మీద పడితే బుర్ర పగలడం తప్ప ఇంకో ఉపయోగమే ఉండదు. దాంతో మనకి పని లేని వాళ్ళకి. కానీ మనం ఏం చేస్తున్నాం, మంచి చిక్కటి పాలు గ్లాస్ నిండా పోసుకెళ్ళి దాని కింద కూర్చుని తాగినా కూడా ప్రపంచం ఏం చేస్తుంది, తాటి కళ్ళు మాత్రమే తాగుతున్నావు అని ముద్ర వేసేస్తుంది. కాదురా బాబు నేను పాలు తాగుతున్నా కూడా ఎవ్వరూ నమ్మరు. నువ్వు పాలే తాగవచ్చుగాక, అయినా నువ్వు ఇంట్లో కూర్చుని తాగు, చెట్టు కింద ఎందుకు కూర్చుని తాగుతున్నావు, నువ్వు కళ్ళు తాగుతున్నావు అని ప్రపంచం అంటుంది. కనుక చెడ్డవాళ్ళతో స్నేహం అనేది అంత మంచిది కాదు. నువ్వు ఎంత మంచివాడివైనా కూడా చెడ్డవాడితో స్నేహం చేసావంటే నీకు కూడా చెడ్డ పేరు మాత్రమే వస్తుంది అని వేమన గారు తెలియజేస్తున్నారు. మనం తెలిసేసుకుందాం. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం రాసుకునే పద్యం ఒకసారి చెప్పనా. కానివారి తోడ గలసి మెలగుచున్న గానివానె గాని కాంతురవని, తాటి క్రింద ప్రాలు ద్రాగిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం ఏమిటో, దీని అర్థం ఏమిటో, దీని భావం ఏమిటో తెలిసేసుకుందాం. పద్యము భావము. పద్యము భావము. కాని వారి తోడ గలసి మెలగుచున్నా, కాని వారి తోడ గలసి మెలగుచున్న, కానివారి తోడ గలసి మెలగుచున్న గానివానిగానే కాంతురవని, గాని వాని గాని కాంతురవని.
గానివానిగానే అంటే కానివాడిగానే కాంతురవని చూస్తారు ఈ భూమిలో, ఈ ప్రపంచంలో. కాని వారితోడ కలిసి మెలుగుచున్న పనికిరాని వాళ్ళతో, మనం అక్కర్లేదన్న వాళ్ళతో మనం కలిసి తిరుగుతున్నా కూడా కాని వాళ్ళగానే చూస్తారు కాంతురవని. కాని వాళ్ళగానే చూస్తారు. కానీ ఎలాగయ్యా అంటే తాటి క్రింద బ్రాలు త్రాగిన చందమవు. తాటి క్రింద బాలు త్రాగిన చందమవు. ఎలా అవుతుందట? తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినట్టు అవుతుందట. మనం ఎంత మంచిగా ఉన్నా సరే చెడ్డవాళ్ళతో కలిసి స్నేహం చేస్తే ఏమవుతుంది? మనల్ని కూడా చెడ్డవాళ్ళుగానే చూస్తుందట అవని. చెట్టు కింద కూర్చుని నేను పాలు తాగుతున్నాను అంటే ఎవరు నమ్మరట. నిజంగా పాలు తాగుతున్నా సరే వాడు కళ్ళేది అవుతున్నాడు అనుకుంటారన్నమాట. అలాగా మనం ఎంత చెప్పినా వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు, నా బిహేవియర్ నాదే కదా, వాళ్ళు చెప్పినంత మాత్రాన నేను ఎందుకు మారిపోతాను, నాకంటూ ఒక విజ్ఞత ఉంది కదా, దాన్ని బట్టే నేను నడుస్తాను అని ఎంత చెప్పినా కూడా కాదు కాదు, వాళ్ళతో స్నేహం చేస్తున్నావంటే నువ్వు కూడా వాడి లాంటి వాడివే అని లోకం ముద్ర వేసేస్తుందన్నమాట. ఎలాగంటే నువ్వేమా సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మ ఇష్టమైన వాడా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. అది ఎట్లనగా తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినను కళ్ళు త్రాగినట్లే అని అన్నట్లు. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగిన కళ్ళు తాగినట్లే అని అన్నట్లు. ఇదన్నమాట సంగతి. అదే కదా మనం మొదటి నుంచి చెప్పుకున్నది. ఏమిటట? కానివారి తోడ గలసి మెలగుచున్న
గానివాని గాని కాంతురవని, గానివాని గాని కాంతురవని, తాటి క్రింద ప్రాలు త్రాగిన చందమౌ, తాటి చెట్టు కింద పాలు త్రాగినట్లవును. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. యోగ్యత లేని వాళ్ళతో మనం పోనీలే కదా అని చెలిమి చేస్తే, స్నేహం చేస్తే మనం అవన్నీ పట్టించుకోము. వాళ్ళకి యోగ్యత లేకపోతే ఏమైంది, మనకి యోగ్యత ఉంది కదా, మన యోగ్యత కూడా వాళ్ళకి కొంత పంచొచ్చు కదా. లేదంటే వాళ్ళ యోగ్యత మనకేం సంబంధం, మనకి ఫ్రెండ్షిప్ మాత్రమే కావాలి, అవతల వాళ్ళు మంచి వాళ్ళు అయ్యి ఉండొచ్చు అని మనం భ్రమించి మనం స్నేహం చేస్తే కనుక యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. వాళ్ళతో మనం మంచిగా ఉండి మన మంచితనం మనం చాటుతున్నా సరే లోకం ఏమంటుందంటే, ప్రపంచం నువ్వు కూడా అయోగ్యుడివే అని ముద్ర వేసేస్తుందన్నమాట. నిన్ను కూడా అయోగ్యుడిగానే చూస్తుందట. మీకు ఎంత యోగ్యత ఉన్నా, నువ్వు ఎంత మంచివాడివైనా కూడా చెడ్డవాళ్లతో చెలిమి చేయడం వల్ల ఏమవుతుంది, నిన్ను కూడా చెడ్డవాడిగానే ప్రపంచం గుర్తిస్తుంది. అది ఎలాగయ్యా అంటే, అది ఎట్లనగా, తాటి చెట్టు కింద కూర్చుని పాలు త్రాగినా కళ్ళు తాగినట్లే అని అన్నట్టు. తాటి చెట్టు కింద కూర్చుని ఇంట్లో నుంచి గ్లాస్ నిండా చిక్కటి పాలు తీసుకెళ్ళి తాటి చెట్టు కింద కూర్చుని ఎందుకు తాగాలి అసలు కదా. కాబట్టి తాటి చెట్టు కింద కూర్చుని నువ్వు పాలు తాగినా కూడా ప్రపంచం ఏమంటుంది, కళ్ళే తాగుతున్నావు. ఉండి మేమతో చెప్తా ఉండు, కళ్ళు తాగుతున్నావు కదా అంటే, కాదబ్బా పాలబ్బా అన్నా కూడా నువ్వు ఎందుకు మరి పాలు తెచ్చుకొని కళ్ళు చెట్టు కింద కూర్చొని తాగుతావు అనే డౌటే వస్తుంది తప్ప, నువ్వు పాలు తాగుతున్నావంటే ఎవ్వరు కూడా నమ్మరు అనమాట. ఎందుకు, ఆ చెట్టు అలాంటిది కనుక అది కళ్ళును మాత్రమే ఇస్తుంది. కాబట్టి దాని కింద ఎందుకు కూర్చుంటారు ఎవరైనా సరే, కళ్ళు తాగడానికి కూర్చుంటారు. కళ్ళు ఎప్పుడెప్పుడు దింపుతాడా, వేడివేడిగా తాగేద్దాము, మంచి టేస్ట్గా తాగుదాము అని. దానికోసం నేను తాగాను అనుకోకండి, నేను ఎప్పుడు తాగలేదు, చెప్తాను. అయితే బాగుంటుంది కదా దింపగానే అన్నట్టుగా దాని కింద ఆతృతగా కూర్చుంటారనమాట. అంతేగాని పాలు తాగేవాడికి కళ్ళు చెట్టు కింద తాటి చెట్టు కింద ఏం పని ఉండదు కదా. కానీ మనం పిచ్చెక్కి ఏదో తాటి చెట్టు నీడ కూడా ఉండదు, పోని అది పెద్ద నీడ ఉంది అక్కడ కూర్చున్నాం, చల్లటి గాలేస్తుంది అనుకోవడానికి. ఒక తాటి పండు నెత్తి మీద పడితే బుర్ర పగలడం తప్ప ఇంకో ఉపయోగమే ఉండదు. దాంతో మనకి పని లేని వాళ్ళకి. కానీ మనం ఏం చేస్తున్నాం, మంచి చిక్కటి పాలు గ్లాస్ నిండా పోసుకెళ్ళి దాని కింద కూర్చుని తాగినా కూడా ప్రపంచం ఏం చేస్తుంది, తాటి కళ్ళు మాత్రమే తాగుతున్నావు అని ముద్ర వేసేస్తుంది. కాదురా బాబు నేను పాలు తాగుతున్నా కూడా ఎవ్వరూ నమ్మరు. నువ్వు పాలే తాగవచ్చుగాక, అయినా నువ్వు ఇంట్లో కూర్చుని తాగు, చెట్టు కింద ఎందుకు కూర్చుని తాగుతున్నావు, నువ్వు కళ్ళు తాగుతున్నావు అని ప్రపంచం అంటుంది. కనుక చెడ్డవాళ్ళతో స్నేహం అనేది అంత మంచిది కాదు. నువ్వు ఎంత మంచివాడివైనా కూడా చెడ్డవాడితో స్నేహం చేసావంటే నీకు కూడా చెడ్డ పేరు మాత్రమే వస్తుంది అని వేమన గారు తెలియజేస్తున్నారు. మనం తెలిసేసుకుందాం. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం రాసుకునే పద్యం ఒకసారి చెప్పనా. కానివారి తోడ గలసి మెలగుచున్న గానివానె గాని కాంతురవని, తాటి క్రింద ప్రాలు ద్రాగిన చందమౌ, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం ఏమిటో, దీని అర్థం ఏమిటో, దీని భావం ఏమిటో తెలిసేసుకుందాం. పద్యము భావము. పద్యము భావము. కాని వారితోడ గలసి మెలగుచున్నా, కాని వారితోడ గలసి మెలగుచున్న,
కాని వారితోడ గలసి మెలగుచున్న గానివానిగానే కాంతురవని. గాని వాణి గాని కాంతురవని. గానివానిగానే అంటే కానివాడిగానే కాంతురవని చూస్తారు ఈ భూమిలో, ఈ ప్రపంచంలో. కాని వారితోడ కలిసి మెలుగుచున్న పనికిరాని వాళ్ళతో, మనం అక్కర్లేదన్న వాళ్ళతో మనం కలిసి తిరుగుతున్నా కూడా కాని వాళ్ళగానే చూస్తారు కాంతురవని. కాని వాళ్ళగానే చూస్తారు. కానీ ఎలాగయ్యా అంటే తాటి క్రింద బ్రాలు త్రాగిన చందమవు. తాటి క్రింద బాలు త్రాగిన చందమౌ. ఎలా అవుతుందట? తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినట్టు అవుతుందట. మనం ఎంత మంచిగా ఉన్నా సరే చెడ్డవాళ్ళతో కలిసి స్నేహం చేస్తే ఏమవుతుంది? మనల్ని కూడా చెడ్డవాళ్ళుగానే చూస్తుందట అవని. తాటికి చెట్టు కింద కూర్చుని నేను పాలు తాగుతున్నాను అంటే ఎవరు నమ్మరట. నిజంగా పాలు తాగుతున్నా సరే వాడు కళ్ళేది అవుతున్నాడు అనుకుంటారన్నమాట. అలాగా మనం ఎంత చెప్పినా వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు, నా బిహేవియర్ నాదే కదా, వాళ్ళు చెప్పినంత మాత్రాన నేను ఎందుకు మారిపోతాను, నాకంటూ ఒక విజ్ఞత ఉంది కదా, దాన్ని బట్టే నేను నడుస్తాను అని ఎంత చెప్పినా కూడా కాదు కాదు, వాళ్ళతో స్నేహం చేస్తున్నావంటే నువ్వు కూడా వాడి లాంటి వాడివే అని లోకం ముద్ర వేసేస్తుందన్నమాట. ఎలాగంటే నువ్వేమా సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మ. ఇష్టమైన వాడా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. అది ఎట్లనగా తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినను కళ్ళు త్రాగినట్లే అని అన్నట్లు. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగిన కళ్ళు
తాగినట్లే అని అన్నట్లు ఇదన్నమాట సంగతి. అదే కదా మనం మొదటి నుంచి చెప్పుకున్నది ఏమిటట, కానివారి తోడ గలసి మెలగుచున్న గానివాని గాని కాంతురవని, గానివాని గాని కాంతురవని, తాటి క్రింద ప్రాలు త్రాగిన చందమౌ, తాటి చెట్టు కింద పాలు త్రాగినట్లవును. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. యోగ్యత లేని వాళ్ళతో మనం పోనీలే కదా అని చెలిమి చేస్తే, స్నేహం చేస్తే మనం అవన్నీ పట్టించుకోము. వాళ్ళకి యోగ్యత లేకపోతే ఏమైంది, మనకి యోగ్యత ఉంది కదా, మన యోగ్యత కూడా వాళ్ళకి కొంత పంచొచ్చు కదా. లేదంటే వాళ్ళ యోగ్యత మనకేం సంబంధం, మనకి ఓన్లీ మనకి ఫ్రెండ్షిప్ మాత్రమే కావాలి, అవతల వాళ్ళు మంచి వాళ్ళు అయ్యి ఉండొచ్చు అని మనం భ్రమించి మనం స్నేహం చేస్తే కనుక యోగ్యత లేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునిగా చేస్తుంది. వాళ్ళతో మనం మంచిగా ఉండి మన మంచితనం మనం చాటుతున్నా సరే లోకం ఏమంటుందంటే, ప్రపంచం నువ్వు కూడా అయోగ్యుడివే అని ముద్ర వేసేస్తుందన్నమాట. నిన్ను కూడా అయోగ్యుడిగానే చూస్తుందట. మీకు ఎంత యోగ్యత ఉన్నా, నువ్వు ఎంత మంచివాడివైనా కూడా చెడ్డవాళ్లతో చెలిమి చేయడం వల్ల ఏమవుతుంది, నిన్ను కూడా చెడ్డవాడిగానే ప్రపంచం గుర్తిస్తుంది. అది ఎలాగయ్యా అంటే, అది ఎట్లనగా, తాటి చెట్టు కింద కూర్చుని పాలు త్రాగినా కళ్ళు తాగినట్లే అని అన్నట్టు. తాటి చెట్టు కింద కూర్చుని ఇంట్లో నుంచి గ్లాస్ నిండా చక్కటి చిక్కటి పాలు తీసుకెళ్ళి తాటి చెట్టు కింద కూర్చుని ఎందుకు తాగాలి అసలు కదా. కాబట్టి తాటి చెట్టు కింద కూర్చుని నువ్వు పాలు తాగినా కూడా ప్రపంచం ఏమంటుంది, కళ్ళే తాగుతున్నావు, ఉండి మేమతో చెప్తా ఉండు, కళ్ళు తాగుతున్నావు కదా అంటే, కాదబ్బా పాలబ్బా అన్నా కూడా నువ్వు ఎందుకు మరి పాలు తెచ్చుకొని కళ్ళు చెట్టు కింద కూర్చొని తాగుతావు అనే డౌటే వస్తుంది తప్ప, నువ్వు పాలు తాగుతున్నావంటే ఎవ్వరు కూడా నమ్మరు అనమాట. ఎందుకు, ఆ చెట్టు అలాంటిది కనుక అది కళ్ళును మాత్రమే ఇస్తుంది. కాబట్టి దాని కింద ఎందుకు కూర్చుంటారు ఎవరైనా సరే, కళ్ళు తాగడానికి కూర్చుంటారు. కళ్ళు ఎప్పుడెప్పుడు దింపుతాడా, వేడివేడిగా తాగేద్దాము, మంచి టేస్ట్గా తాగుదాము అని. దానికోసం నేను తాగాను అనుకోకండి, నేను ఇప్పుడు తాగలేదు చెప్తాను. అయితే బాగుంటుంది కదా దింపగానే అన్నట్టుగా దాని కింద ఆతృతగా కూర్చుంటారనమాట. అంతేగాని పాలు తాగేవాడికి కళ్ళు చెట్టు కింద తాటి చెట్టు కింద ఏం పని ఉండదు కదా. కానీ మనం పిచ్చెక్కి ఏదో తాటి చెట్టు నీడ కూడా ఉండదు, పోని అది పెద్ద నీడ ఉంది అక్కడ కూర్చున్నాం, చల్లటి గాలేస్తుంది అనుకోవడానికి. ఒక తాటి పండు నెత్తి మీద పడితే బుర్ర పగలడం తప్ప ఇంకో ఉపయోగమే ఉండదు. దాంతో మనకి పని లేని వాళ్ళకి. కానీ మనం ఏం చేస్తున్నాం, మంచి చిక్కటి పాలు గ్లాస్ నిండా పోసుకెళ్ళి దాని కింద కూర్చుని తాగినా కూడా ప్రపంచం ఏం చేస్తుంది, తాటి కళ్ళు మాత్రమే తాగుతున్నావు అని ముద్ర వేసేస్తుంది. కాదురా బాబు నేను పాలు తాగుతున్నా కూడా ఎవ్వరూ నమ్మరు. నువ్వు పాలే తాగవచ్చుగాక, అయినా నువ్వు ఇంట్లో కూర్చుని తాగు, చెట్టు కింద ఎందుకు కూర్చుని తాగుతున్నావు, నువ్వు కళ్ళు తాగుతున్నావు అని ప్రపంచం అంటుంది. కనుక చెడ్డవాళ్ళతో స్నేహం అనేది అంత మంచిది కాదు. నువ్వు ఎంత మంచివాడివైనా కూడా చెడ్డవాడితో స్నేహం చేసావంటే నీకు కూడా చెడ్డ పేరు మాత్రమే వస్తుంది అని వేమన గారు తెలియజేస్తున్నారు. మనం తెలిసేసుకుందాం.